గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి, అదేవిధంగా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కొణదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా అక్క వి అనిత గారికి, అదేవిధంగా విజయనాథ్ గారు చీఫ్ సెక్రటరీ గారికి, హరీష్ కుమార్ గుప్తా గారు ఐఏఎస్ డీజీపీ గారికి, అదేవిధంగా ఇతర అధికారులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నమస్కారములు. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సత్ శ్రీ అకాల్ అండ్ ఆల్సో నమో బుద్ధాయ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్. దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. అండ్ డెఫినెట్గా ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, అందరికన్నా ముందు ఆ సంఘటనలో మృత్యువాత చెందినటువంటి అమాయక ప్రాణాలు 26 మందిని ఏ రకంగా అయితే అభం శుభం తెలియనటువంటి వారిని ఏ రకంగా అయితే వారు మతం పేరు అడిగి మరి వాళ్ళని చంపినటువంటి ఏదైతే అంశం ఉందో అది అందరికన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం. ఈ అంశంపై దాదాపు గత 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ అంశం జరిగిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ అంశంపై ఆలోచిస్తూ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి ఆలోచనలో నాకు అనేక విషయాలు తెలియచేయడం జరిగింది. అదేంటంటే వీరు ఏదైతే చేస్తున్నారో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఏదైతే మా పొరుగు దేశం ఉన్నటువంటి ఈ దేశం చేస్తున్నటువంటి కుట్ర అన్న సంగతి. ఈ కుట్రను మనం చాలా చాకచక్యంగా దీన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి. ఈ మధ్యలో ఈ పసికున అయినటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము, ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడాను తిరిగి చూడరు. కానీ ఈ రోజున really we are very much proud of Indians, and especially I say one thing that I am very much proud of Indian Muslim. Why? Because ఇది ప్రపంచంలో మొత్తం 55 దేశాలు ఉన్నాయండి ముస్లింలకి. కానీ ఆ 55 దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ స్వేచ్ఛావాయువు ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛావాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒకటి కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని చెడగొట్టడం. ఒక పార్లమెంట్లో నుంచొని ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఏదైతే ఒక అంశం ఒక 3 శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడుతూ బాబరీ మసీద్ గురించి అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని మేము స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము. ఇది భారతదేశం యొక్క చరిత్రలో, ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది. ఇంత పెద్ద అంశం యొక్క ఉంటారు మీకు ఇది వచ్చిన తర్వాత కూడాను ఎవ్వరు కూడాను రోడ్డు మీదకి రాలేదు. ప్రతి ఒక్కరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ రోజున వాడెవడో అక్కడ కూర్చొని వాడు మమ్మల్ని ఉసుగొల్పుతున్నాడు అంటే ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మర్మం? దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం, నాతో పాటు ఇక్కడ సిక్కు సోదరులు ఉన్నారు. సిక్కు సోదరులు మా దేశంపై దాడికి రారు అని చెప్తారు. అంటే ఎందుకు అంటే ఆ గురునానక్ సాహెబ్ గారు జన్మించినటువంటి స్థలం అది కాబట్టి వారు ఇక్కడికి రారు అని చెప్తున్నారంటే వారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ఉంది. వారు మమ్మల్ని డైరెక్ట్గా ఏమాత్రం కూడాను ఎదుర్కోలేరు. భారతదేశం తెలుసుకుంటే కనుక 24 గంటల్లో మొత్తం అఖండ భారతదేశం వైపుకి మనం అడుగు పెట్టవచ్చు ఇన్షాల్లా. కానీ వీరు చేస్తున్నటువంటి కుట్ర ఏమిటంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మతాల మధ్యలో కులాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ని చెడగొట్టాలి.
ఏ రకంగా అయినా కానీ చెడగొట్టాలి అనే ఒకే ఒక్క అంశంతో వీరు చేస్తున్నారు. నిన్న విక్రమ్ మిస్త్రీ గారు కూడాను ఇదే అంశాన్ని నిన్న మీడియా బ్రీఫింగ్లో చెప్పడం నిజంగా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఈ సందర్భంగా ఏదైతే ఈ జరిగినటువంటి ఈ అటాక్ ఉందో దీన్ని ముక్త కంఠంతో, వితౌట్ ఎనీ డౌట్, ఎందుకంటే ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు ఇస్తున్నటువంటి సందేశం అయితే మటుకు ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను 4 అంశాలు మీ ముందు ప్రస్తావించి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అందరికన్నా ముందు ఇస్లాంలో లా ఇక్రాఫ్ ఫిద్దీన్, అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి కూడాను లేదు. వాడు ఇక్కడికి వచ్చి వాడు నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి వాడు జబర్దస్తి చేస్తే కనుక వాడు ముస్లిమే కాదు. హీఈస్ నాట్ ఏ ముస్లిం. నంబర్ 2, అందరికన్నా పెద్ద అంశం ఏమిటంటే ఏదైతే ఖురాన్ మనం అందరం కూడా దివ్య గ్రంథం అని చెప్పేసి మనం ఇది ఆచరిస్తామో ఇది ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు. ఇది మొత్తం మానవాళి కోసం ఇది పంపించబడినటువంటి మార్గదర్శకమైనటువంటి గ్రంథం. ఇది కేవలం ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు. ఇది ముస్లింలు కూడాను గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. 3వ అతిపెద్ద అంశము, ఎవరి పేరు తీసుకుంటే కనుక ముస్లిం సమాజం మొత్తం కూడాను తన ధనం మాన ప్రాణాలను సైతం కూడాను తృణప్రాయంగా, మన కన్న తల్లి పిల్లల యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా మేము సాక్రిఫై చేయడానికి సిద్ధమైపోతాము. ఆయన పేరే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కేవలం ముస్లింల కోసం పంపించబడలేదు, ఆయన మొత్తం ప్రపంచ శాంతి కోసం ఆయన పంపించబడ్డాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4th, ఏదైతే ఖురాన్ యొక్క 5వ అధ్యాయము 32వ చాప్టర్ సూరే అల్మైదా అంటారండి. ఆ సూరే అల్మైదాలో ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి తెలియాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టే, ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా ఖురాన్ తెలియజేస్తుంది. ఇదంతా తెలియజేస్తున్నప్పుడు కూడాను ఇటువైపు నుంచి ఇది చేస్తే కనుక దే ఆర్ నాట్ Muslims and we strongly condemn that, and we are standing with our nation irrespective of caste, creed and religion, irrespective of n number of our political differences. We are united with our nation. Jai Hind. Thank you very much.